హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయ్. ఇవాళ నేను మీకు కమ్మటి చక్కెర పొంగలి ఎలా చేయాలో, అదే బెల్లం పరమాన్నం ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చల్లారాక కూడా మనకి ఇలాగే ఉండడానికి ఎలాంటి కొలతలు వాడాలి, పక్కా కొలతలతో నేను ఇవాళ చూపించేస్తాను. చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. సో మనం బెల్లం పరమాన్నం జనరల్గా ఏం చేస్తామంటే పెసరపప్పుతో చేస్తాం కదా, అలాగే ఇవాళ కూడా మనం పెసరపప్పుతోనే చేస్తున్నాము. కొంతమంది శనగపప్పు కూడా వాడతారు. నేనైతే పెసరపప్పుతో ఎలా చేయాలో చూపిస్తాను. మనం ముందుగా ఒక కుక్కర్లో 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు బియ్యం, 2 ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకున్నానండి. అప్పుడే మనకి పరమాన్నం బాగా టేస్టీగా ఉంటుంది. మీరు చూడండి, ఇప్పుడు ఏ కప్పుతో అయితే తీసుకున్నారో పెసరపప్పు, ఆ కప్పుతోనే బియ్యం కూడా తీసుకుని బాగా 2-3 సార్లు కడిగేసి, ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తున్నామంటే 2 కప్పులు పాలు తీసుకున్నాను నేను. మీరు కావాలంటే మొత్తం పాలుతో కూడా ఉడికించుకోవచ్చు, లేదా మొత్తం నీళ్ళతో కూడా ఉడికించుకోవచ్చు. నేనేం చేశానంటే 2 కప్పుల పాలు తీసుకున్నాను, 3 కప్పుల నీళ్లు తీసుకున్నాను. అంటే మొత్తం 5 కప్పులు అనమాట. మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల పాలు, తర్వాత 3 కప్పుల నీళ్లు పోసుకుని కరెక్ట్గా ఉంటుంది మనకి. ఇది ఇంకొక అరకప్పు కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు, కానీ 5 కప్పులు కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను 3 కప్పుల నీళ్లు పోసేసాను. పోసేసిన తర్వాత దీన్ని మనం కుక్కర్ అయితే మూసేసి ఒక 5 నుంచి 6 విజిల్స్ రావాలి. అప్పుడే బాగా మనకి పెసరపప్పు బియ్యం బాగా ఉడుకుతాయి అన్నమాట. ఈలోగా మనము ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బెల్లం తీసుకోండి. 2 కప్పుల బెల్లం తీసుకున్న తర్వాత దీంట్లో 1.5 కప్పు నీళ్లు పోసుకోండి. అంటే బెల్లం 2 కప్పులు, 1.5 కప్పు నీళ్లు. ఇప్పుడు మనం మొత్తం కలిపి 6.5 కప్పు నీళ్లు యూజ్ చేసామన్నమాట. మనకి ఈ కొలతతో చేస్తే బాగా వస్తుంది. ఇప్పుడు ఈ బెల్లం బాగా కరిగిపోనివ్వండి. కరిగిన తర్వాత మనకు దీంట్లో మట్టి ఇలాంటిది ఉంటుంది కాబట్టి మనం దీన్ని వడగట్టుకుంటే మనకి ఇసుక అది లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టుకున్న పెసరపప్పు బియ్యం చక్కగా ఉడికిపోయి ఉంటాయి. తీసి చూద్దాము. చూడండి, మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మన పెసరపప్పు బియ్యము. ఇప్పుడు చూడండి, మనకి నీళ్ళు ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు, బాగా మెత్తగా ఉడికిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాకం ఉంది కదా, దాన్ని అయితే ఒక బాణట్లోకి వడబోసేసుకుందాము. మనకి దీంట్లో ఇసుక అది ఉంటుంది కాబట్టి ఒకసారి ఇలా ఫిల్టర్ చేసుకుంటే చాలా మంచిది. చూడండి, మనం ఇలా మొత్తం ఫిల్టర్ చూసారా ఎంత ఇసుక ఉందో. మనం ఇలా ఫిల్టర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పెసరపప్పు బియ్యాన్ని దీంట్లో వేసి కలిపేద్దాం. కలిపేసిన తర్వాత ఈ బెల్లం పాకంలో ఈ పొంగలి బాగా ఒక 5 నిమిషాలు ఉడకాలి. ఉడికితే దగ్గర పడిపోతుంది అనమాట. మనకి ఇప్పుడు కొంచెం నీళ్ళగా అనిపిస్తుంది, ఏం కంగారు పడకండి. ఒక 2 నిమిషాల్లో ఇది బాగా దగ్గర పడిపోయి పొంగలి ఇలా రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా దగ్గర పడిపోతుంది. ఆ కలర్, ఆ టెక్స్చర్ పర్ఫెక్ట్గా వచ్చేసాయి. ఇప్పుడు మనం ఇలాగా 2 నిమిషాలు ఇది ఉడుకుతూ ఉండగానే మనం మరో ప్యాన్ తీసుకుని దీంట్లో ఒక 3 చెంచాలు నెయ్యి తీసుకోండి. నెయ్యి తీసుకుని దీంట్లో మనం ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. ఎండు ద్రాక్ష, జీడిపప్పు అయితే నేను తీసుకుని వీటిని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేయించేసుకోండి. నెయ్యి ఏంటంటే మనకి మంచి ఆవు నెయ్యి తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు మనకి డ్రై ఫ్రూట్స్ కూడా బాగా వేగిపోయాయి. మన పొంగల్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ వేసి పైన మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుంటే కమ్మటి చక్కెర పొంగలి రెడీ అయిపోతుంది. గుళ్ళో ప్రసాదంలా ఎంతో టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తా. ఉంటా మీ విజీ.